సిద్ధార్థ్ సెకండ్ ప్లేస్, హుస్సేన్ థర్డ్ ప్లేస్. తర్వాత బ్యాడ్మింటన్ సీనియర్లో అఖిల్ వర్సెస్ అఖిల్ విన్నర్ వారు గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి క్రీడా పోటీలో గెలుపొందినందుకు వారికి వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా మేడం గారు విచ్చేశారు. దానికంటే ముందు మాజీ కౌన్సిలర్ భాగ్యారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రోత్సాహం అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా గేమ్స్ పెట్టి విద్యార్థుల్ని అలాగే క్రీడాకారులను కూడా ప్రోత్సహించే విధంగా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వాలీబాల్ మోడల్ స్కూల్ 1 టీం బహుమతి ప్రదానం మేడం గారు చేస్తారు. వచ్చాక ఇట్లా ఇటు బాబా ఇడ్జుడు ఇడ్జుడు వెరీ గుడ్. వీళ్ళందరూ కూర్చొని పట్టేసి అట్లా ఒక సెకండ్ ఇట్లా వచ్చిపోయి జోటు నేను ఇస్తాను మేడం. సేమ్ మీరు కూడా అట్లనే మీరు పోతే మీరు తీసుకొని పోర్రి తర్వాత నేను వీడియో తీసుకుంటాను. అందరూ బ్రో
అయిపోయిందా? అందుకే ఇదే ఉండాలి, ఎడుకోవద్దు. ఫోటో కొట్టు. ఎక్కువ ఫోటోలు తీయవద్దు కదా, వీడియో వీడియో క్రియేటర్ పిల్లలు మరియు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మరి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా కబడ్డీ బాలికలు, అలాగే వాలీబాల్, షటిల్, రన్నింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రధాని క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను పెంపొందించడానికి, వాళ్ళు కూడా క్రీడలలో కూడా ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి చాటి చెప్పడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఈ క్రీడా పోటీలను వారు నిర్వహిస్తూ ఉన్నారు, వారు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. గెలుపోటములు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఎట్లా గెలవాలనేది ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో మనం ఒక ప్రణాళికబద్ధంగా కనుక మనం క్రీడలు ఆడినట్టయితే ఏదో ఒక రోజు దాంట్లో విజయం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. గెలుపోటములు అనేటివి సహజం కాబట్టి మీరు ఆ స్పోర్టివ్నెస్తోని మెదలాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి ఈ పోటీలో భాగంగా వాలీబాల్ మోడల్ స్కూల్ 1 టీం గెలిచింది విన్నర్గా, అలాగే వాలీబాల్ 2 మోడల్ స్కూల్ 2వ టీం గెలిచింది. రన్నర్ వాళ్ళే, విన్నర్ వాళ్ళే. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కబడ్డీలో మైనార్టీ స్కూల్ విన్నర్గా నిలిచింది, రన్నర్గా భారత్ పబ్లిక్ స్కూల్, నవభారత్ స్కూల్. అలాగే బ్యాడ్మింటన్లో జి రిష్వంత్ విన్నర్ జూనియర్స్లో, అలాగే మహేందర్. తర్వాత రన్నింగ్లో సభాధ్యక్షుడు భర్త శంకర్ బాబు గారికి, మహిళా మేడం గారికి, తోటి క్రీడాకారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జీవితంలో రాణించాలంటే మొదట క్రీడా యొక్క స్ఫూర్తి మనిషి లోపల ఉండాలని నేను దృఢ సంకల్పంగా నమ్ముతాను. మనిషి ఎదగాలి అంటే ఫస్ట్ తన బలము, గుండె ధైర్యం కావాలంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. చదివితే బుక్కులలో చదివినంత మాత్రాన వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతారంటే ఒక స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న మనిషే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతాడు. కాబట్టి స్పోర్ట్స్ మెన్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టిసిపేట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్రీడ అనేది మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క నడవడి, మనిషి యొక్క సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు అన్నీ కూడా క్రీడల వలనే వస్తాయి.
నేటి తరం పిల్లలు క్రీడల్లో భాగస్వామ్యం కావాలి. ఈ రోజులలో పిల్లలు ఏమవుతుందంటే దాదాపు సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రియారిటీ క్రీడలలో ఇస్తలేరు. బాలికలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా గర్వంగా ఉన్నది. వాళ్ళు క్రీడలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు వాళ్ళకు మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గొప్ప చప్పట్లు అనేది నడుతున్నాను. మనుషులు కూడా అలా మీరు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతిరోజు ఒక గంట సమయాన్ని క్రీడా స్ఫూర్తికి కేటాయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అధ్యక్షుడు శంకర్ గారు మరియు అనంత స్వామి గారు మరియు మన మాజీ కౌన్సిలర్ భాగ్యారెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మరియు క్రీడాభిమానులందరికీ కూడా నా సాయంకాల నమస్కారములు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ ఆటల పోటీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా గ్రూప్స్కి మేము వీటిని పోస్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏమైంది అంటే ఈ SA1 ఎగ్జామ్స్ రావడం కొంత పార్టిసిపేషన్ తక్కువ జరిగిందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడు ఏం కాంపిటీషన్ వస్తుందా, ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తామా అని చెప్పి పిల్లల ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని మన పీడీ టీచర్స్ వాళ్ళు కానీ పీఈటీలు కానీ వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనకున్న తక్కువ సమయంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. మంచి ఎవరైతే ప్రతిభను కనబర్చారో వాళ్ళకే ప్రైజ్లు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పారు, ప్రతి ఆటలో గెలుపోవటములు అనేవి సహజం. అందరము గెలవలేము, అందరము ఓడిపోలేము. జస్ట్ ఎంత అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా ఒక్కోసారి గెలుపు అనేది నమోదు అవుతుంటుంది. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవుతూ ఉంటాం. మీకు తెలుసు ఇప్పుడు ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా కూడా దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంది. నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ఛాయిస్ వస్తున్నాయి. మీరు ఒక్కటే చూడండి, ఫస్ట్ ఎవ్వరు కూడా నేషనల్కి ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు. ఎక్కడ ఆడాలి? ఫస్ట్ మన విలేజ్ లెవెల్లో మనకు ఉన్నటువంటి దగ్గర పరిధిలో మనం ఆడినట్లయితేనే మనలో ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ డెవలప్ అవుతుంది, మనం రాణించడానికి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క ప్రతిభను మనం ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితేనే మనం విలేజ్ లెవెల్ నుండి మండల్కి, మండల్ నుంచి డిస్ట్రిక్ట్కి, డిస్ట్రిక్ట్ నుండి స్టేట్కి, స్టేట్ నుండి నేషనల్కి, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్కి అట్లా వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ఆ సర్టిఫికెట్స్ని మీరు స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే రేపు మీరు పాల్గొనే ఎంప్లాయ్మెంట్లో కానీ కాంపిటీషన్స్లో కానీ వాటి ద్వారా కూడా మీకు వెయిటేజ్ ఉంటుంది. మీరు చూడండి, చాలా ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా నుండి కూడా చాలామంది రాణిస్తారు. కాబట్టి మనకు ఆటలతో చదువుతో పాటు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చాలా ఫిట్గా ఉన్నారు అంటే వాళ్ళు మంచి గేమ్స్ ఆడడం ద్వారానే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఏదిలో పార్టిసిపేట్ చేయకుండా డల్గా ఉండే వాళ్ళ ఆరోగ్యం కూడా ఏ విధంగా ఉంటుంది, అంత కరెక్ట్గా ఉండదు, అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. మంచి ఆరోగ్యం కావాలంటే మంచిగా తినాలి, మంచిగా మన బాడీని కొంచెం ఎక్సర్సైజ్ కానీ గేమ్స్ కానీ అది చేసినట్లయితేనే మనం మరింత ఫిట్గా ఉండి ఏదైనా కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మరొకసారి వీరిని వాజ్పేయి యూత్ క్లబ్ వాళ్ళని అభినందిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, మీరు మరొకసారి సంక్రాంతి హాలిడేస్లో కానీ పిల్లలకు కొంచెం హాలిడేస్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి కండక్ట్ చేస్తే ఎక్కువ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. చాలా చక్కని ప్రైజ్లతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఒకటి వర్షం కూడా ఇవాళ కొంచెం అడ్డంకిగా మారి ఉంటుంది. ఏదేమైనప్పటికీ దాదాపు చాలా గేమ్స్ నిన్ననే కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏమున్నా ఇండోర్ గేమ్స్ ఒక్కటి మీరు కంప్లీట్ చేస్తుంది. కాబట్టి ఇవి మళ్ళీ నిర్వహించాలి. మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి క్రీడాభిమానులకు ఇలాంటి అవకాశాలు కల్పించినట్లయితే పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరొకసారి మిమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.